మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హనీ ట్రాప్ కేసులో అసలు సూత్రధారులెవరో ఇప్పటివరకు బయటపెట్టని పోలీసులు ఈ కేసులో పెద్దల పాత్రపై ఆరోపించిన విపక్ష నేతకు నోటీసు పంపారు. మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అని అందులో నిలదీశారు. ఆధారాల సేకరణ బాధ్యత కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులదే. హనీ ట్రాప్ కేసులో చోటామోటా నేతలపైన, కింది స్థాయి పోలీస్ అధికారులపైన చర్యలు తీసుకుని కేసు క్లోజ్ అనేశారు పోలీసులు. పెద్దలను పట్టుకోవాలి కదా అని ప్రశ్నించినందుకు విపక్ష నేతపై కోపం వచ్చినట్లుంది పోలీసులకు. ఆధారాలు నువ్వే ఇవ్వు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ప్రజాస్వామికవాదులు ఆరోపిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో హనీ ట్రాప్ వ్యవహారం తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోన్న వైనం తెలిసిందే. మహిళలను ఎరగా వేసి అమాయకుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశారు హనీ ట్రాప్ ముఠా సభ్యులు. ఈ ముఠాలో ఇప్పటికే టీడీపీ కూటమి నేతలు అరెస్టయ్యారు. అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ముఖ్య అనుచరులు రాజేష్ నాయుడు, నరేంద్ర రెడ్డి, రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత సన్నిహితురాలు రంగమ్మ నాయుడు, మంత్రి సత్యకుమార్ వర్గానికి చెందిన బీజేపీ నేతలు మల్లేశ్వరి, అనంతకుమారి, చంద్రకళ రాయల్ ఉన్నారు. హనీ ట్రాప్ ముఠాకు సహకరించిన రాప్తాడు సీఐ శ్రీహర్ష ఉద్యోగం నుంచి డిస్మిస్ అయ్యారు. అనంతపురం రూరల్ ఎస్ఐ రాంబాబు సస్పెన్షన్కు గురయ్యారు. అనంతపురం 3 టౌన్ సీఐ రాజేంద్రనాథ్ యాదవ్, అనంతపురం రూరల్ సీఐ శేఖర్లను వీఆర్కు బదిలీ చేశారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పోలీసు ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేశారు. కాల్ డీటెయిల్స్, సీసీ కెమెరా ఫుటేజ్, హనీ ట్రాప్ ముఠా ఆర్థిక లావాదేవీల వివరాలను సేకరించారు. ఇదే సమయంలో టీడీపీ, బీజేపీలకు చెందిన కీలక వ్యక్తుల పాత్ర ఉందని మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మీడియా సమావేశం నిర్వహించిన వైఎస్ఆర్సీపీ రాప్తాడు సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, హనీ ట్రాప్ ముఠా వెనుక రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత సోదరుడు మురళీ హస్తం ఉందని, సుమారు 100 కోట్ల రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు. మరోవైపు మంత్రి సత్యకుమార్ ముఖ్య అనుచరులపైన ఆరోపణలు వచ్చాయి. హనీ ట్రాప్ కేసుపై పోలీసులకు చిత్తశుద్ది ఉంటే ఈ ఆరోపణలపై కూడా విచారణ చేయాలి. అలా కాకుండా హనీ ట్రాప్ కేసు క్లోజ్ అంటూ అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సభ్య సమాజం సిగ్గుపడే రీతిలో పాలకపక్ష నేతలు, పోలీసులు కలిసి సాగించిన ఈ అకృత్యంపై లోతుగా దర్యాప్తు జరపాల్సింది పోలీసులు. దీని వెనక ఉన్న పెద్దలను బోన్లో నిలబెట్టాల్సింది కూడా వారే. అటువంటి అధికారులు తమ బాధ్యత నుంచి తప్పించుకోవడానికి ఆరోపణలు చేసిన ప్రతిపక్ష నేతలకు నోటీసులు జారీ చేయడం విడ్డూరంగా ఉందంటున్నారు మేధావులు.